ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 11వ భాగం. తీర్థత్రయ ప్రశంస. యమునా గంగా గయా తీర్థముల స్థాపన. శ్రీ సూతులు ఇట్లు అనెను: ఓ బ్రాహ్మణులారా, నరులు శంఖతీర్థమునందు స్నానము చేసి తరువాత క్రమముగా యమున గంగా గయలకు వెళ్ళవలేను. మహాతీర్థమైన యమున, అత్యుత్తమమైన గంగాతీర్థము, గయాతీర్థము ఇవి నరులు పాపములను నశింపచేయునవి. ఈ 3 తీర్థములు పుణ్యప్రదమైనవి, సర్వలోకములలో ప్రసిద్ధమైనవి, సర్వ విఘ్నములు నశింపచేయునవి, సర్వరోగములు తొలగించునవి. ఈ 3 తీర్థములు సమస్త అజ్ఞానములను తొలగించునవి. అవిద్య నశించగా జ్ఞానమును కూడా ఇచ్చునవి. జ్ఞానశ్రుతి అను మహారాజు పూర్వము ఈ తీర్థములలో స్నానము చేసి రైక్ష్వుడను బ్రాహ్మణ శ్రేష్ఠుని నుండి ఉత్తమమైన జ్ఞానమును పొందెను. సూత, సర్వార్థముల తత్వము ఎరిగినవాడా, వ్యాసుని శిష్యుడా, మహామతి, యమునా గంగా గయా అని ప్రసిద్ధమైన ఇవి గంధమాదన పర్వతము పైకి ఏ విధముగా వచ్చినవి? జ్ఞానశ్రుతి అను రాజర్షి 3 తీర్థములలో స్నానము చేయుట వలన రైక్కుని నుండి జ్ఞానమును ఎట్లు పొందెను మాకు చెప్పుము అనగా, శ్రీ సూతులు ఇట్లు అనిరి: రైక్వుడను పేరుగల మహర్షి తపోనిధి పూర్వము గంధమాదనములో చాలా కఠినమైన తపస్సు ఆచరించుచూ ఉండెడివాడు. దీర్ఘకాలము ఆ రైక్వ మహాముని తపస్సు చేయుచు గొప్ప తపోబలముతో దీర్ఘాయుష్యును పొందెను. రైక్వుడను ఆ ముని జన్మచేత పంగువు ఈచబోయిన కాలు గలవాడు. పంగువైనందు వలన ఈ ముని తీర్థములకు వెళ్ళుటకు అసమర్థుడు అయ్యెను. గంధమాదన పర్వతములోని దగ్గరలో ఉండుట వలన బండి మీదనే తిరుగుచూ వెళ్ళెడివాడు. మునివరుడైన రైక్వుడు బండితో సహా ఉండెడివాడు. తపస్వి. లోకములో వైదికులు ఇతనిని సయుగ్వ అని పిలిచెడివారు. యుగ్వమనగా బండి. అతడు తానితో కూడి ఉండును. ఈ విధముగా ఆ మునిశ్రేష్ఠుడు సయుగ్వ అను పేరుగల వాడు అయ్యెను. ఆ ముని గంధమాదన పర్వతములో పూర్వజ్ఞానము కలవాడై గ్రీష్మమందు పంచాగ్ని మధ్యమమునందుండి వర్షాకాలమునందు కుత్తుకబంటి నీటిలో ఉండి గొప్ప తపమాచరించెను. తపస్సు వలన శరీరము కృషించిపోగా అతనికి దురద గోకుడు పుట్టినది. ఆ ముని రాత్రింబగళ్ళు శరీరమును గోకుకొనుచుండెడివాడు. గోకుడును గోకుకొనుచు తపస్సును మాత్రము వదలలేదు. ఆ యుగ్వమునికి మనస్సులో యమున గంగా గయా ఈ 3 తీర్థములలో నేను స్నానము చేయవలేను అని కోరిక కలిగెను. ఆ ముని, నేను జన్మతో కాళ్ళు లేనివాడను, అందువలన స్నానము చేయుట కష్టము. బండి మీద ఎక్కువ దూరము నేను వెళ్ళలేను. ఇప్పుడు ఏమి చేయవలేను అని ఇట్లు ఆలోచించి, నా తపశ్శక్తి సహించరానిది, తిరస్కరించరానిది అయినందువలన ఆ తపశ్శక్తితోనే ఆ 3 తీర్థములను ఇక్కడే ఆవాహన చేయుదును అని మనస్సులో నిశ్చయించుకొని తూర్పుముఖముగా ఉండి ఇంద్రియములను అరికట్టి 3 సార్లు ఆచమనము చేసి సయుగ్వుడు క్షణకాలము నిశ్చలముగా ధ్యానము చేసెను. అతని మంత్రప్రభావము చేత మహానది యమున, ఉన్నతమైన గంగా, పాపనాశిని గయా భూమిని ఛేదించుకొని 3 పాతాళము నుండి పైకి వచ్చి మానుష రూపమును ధరించి సయుగ్వుని వద్దకు వచ్చి చాలా ఆనందపడి ఆ మునిని ఆనందపరచుచు ఈ విధముగా పలికినది: సయుగ్వ, రైక్వ, క్షేమమా, ఈ ధ్యానము నుండి విరమించుము. నీ మంత్రము చేత ఆకర్షింపబడి మేము ఇక్కడికి వచ్చితిమి. నీ కోసము మేము ఏమి చేయవలేనో చెప్పుము అనిన వారి మాటలు విని మహాముని సయుగ్వుడు ధ్యానము నుండి త్వరగా విరమించి ఎదురుగా ఉన్న వారిని చూచెను.
రైక్వుడు శాస్త్రప్రకారము వారిని పూజించి, ఓ యమున, ఓ గంగా, ఓ పాపనాశిని, యగు గయ, ఈ గంధమాదన పర్వతమునందు మీరు నాకు సన్నిధిలో ఉండవలెను. ఎక్కడ భూమిని ఛేదించి మీరు ఇచ్చట పైకి వచ్చిన ప్రదేశములే మీ పేరుతో పుణ్యతీర్థములు అగును అనగా అట్లే కానిమ్మని పలికి ఆ నదీమ తల్లులు అక్కడ నుంచి అంతర్ధానమైరి. నాటి నుండి ఆ తీర్థములు 3 భూమి యందు వారి వారి పేర్లతో ఎప్పుడు జనులతో పొగడబడుచున్నవి. అప్పుడు ఎచ్చట భూమిని ఛేదించుకొని యమున బయటికి వచ్చినదో అప్పుడు ఆ ప్రదేశము జనులతో యమునా తీర్థమని పిలువబడుచున్నది. ఏ పృథ్వీ రంధ్రము నుండి గంగ త్వరగా పైకి వచ్చినదో అది లోకములో పాపనాశకమైన గంగాతీర్థముగా ప్రసిద్ధి చెందినది. ఎచ్చట నుండి గయ మానుష్య రూపధారి అయి పైకి వచ్చినదో ఆ భూమి వరమే గయా తీర్థమని చెప్పబడుచున్నది. ఈ విధముగా మహాపుణ్యప్రదమైన ఉత్తమమైన ఈ 3 తీర్థములు ఇచ్చట ఏర్పడి కీర్తించబడుచున్నవి. రైక్వుని మంత్ర ప్రభావముతో పృథ్వీపై ఉద్భవించిన ఈ తీర్థత్రయమునందు స్నానము చేసిన నరులకు అజ్ఞానము నశించి జ్ఞానము ఉదయించగలదు. తన మంత్రముతో సమాకృష్ణమైన ఆ తీర్థత్రయమునందు ఆ ముని రోజు స్నానము చేయుచు కాలమును గడిపెను. ఈ కాలములోనే ధ్యానశ్రుతి అను ధర్మైక బుద్ధి గలవాడు, గొప్ప రాజపుత్రుడు, కీర్తి వహించిన రాజర్షి పౌత్రుడు, శ్రద్ధతో యాచకులకు అన్నాదులను ఇవ్వతగిన వానిని ఇచ్చుచు ఉండుట వలన అతడిని జనులు లోకములో శ్రద్ధాదేయుడు అని పిలిచిరి. అన్నము కూడా రాజు ఆకలిగొన్న అతిథుల తృప్తి కొరకు ఎక్కువ మాటలను మాట్లాడేవాడు. అందువలన అర్థులందరూ బహువాక్యుడని అతనిని అనిరి. ఆ పౌత్రాయణ రాజు జ్ఞానశ్రుతిని సూతుడు, బలవంతుడు, అతిథి ప్రియుడైన వాడు, బహుదాయి కూడా అయ్యెను. నగరములందు, రాష్ట్రములందు, గ్రామములందు, వనములందు, 4 మార్గముల కూడలలో, అన్ని మహామార్గములలో బహు అన్నపానములతో కూడి శాకాదులతో ఆర్తిజనులను తృప్తి కొరకు ఆతిథ్యమును కల్పించెను. ఇచ్చట అర్థులు అన్నపానాదికములను అన్నింటినీ ఉపయోగించుదురు అని ఆ రాజు అక్కడక్కడ జనులున్న చోట చాటింపు వేయించెను. ఆ ప్రియాతిథి బహుదాయి యాచకులకు దాన సౌంధుడైన రాజు గుణములు అంతటా ప్రసిద్ధమైనవి. గుణ సమూహము గల ఆ పౌత్రాయణుని అనుగ్రహమును కాంక్షించి మహాబాగులైన దేవఋషులు హంసరూపమును ధరించి ఎండాకాలములో రాత్రిపూట రమణీయమైన శ్రేణులుగా ఏర్పడి ఆకాశ మార్గముగా మేడ కిటికీ వద్ద ఉన్న ఆ రాజు ప్రాసాద పైభాగంలో ఎగిరి వేగముగా ఇంకా పైకి పోయిరి. వేగముగా ఎగురుచున్న ఆ హంసల వెనుక పోవుచు ఒక హంస ముందు పోవుచున్న హంసను సంబోధించుచు వెక్కిరింతతో రాజు వినుచుండగా ఇట్లు, ఓ బలాక్ష, ముందు పోవుచున్న మరాళమా, ముందు సౌధము మధ్య ధ్యానశ్రుతిని సూతుడు రాజు కలడు. ఇతడు పూజనీయుడు. గుడ్డిదాని వలె చూచుట ఏమియూ లేదా. ఆ బ్రహ్మభవనము నుండి ఇతని తేజస్సు తిరస్కరించరానిది. అనంత ఆదిత్యుల వెలుగు వలె ఉన్నట్టిది ముందు బాగుగా వెలుగుచున్నది. ఆ రాజర్షిని అతిక్రమించి నీవు పైన వేగముగా వెళ్ళవలదు. ఒకవేళ అట్లు వెళ్ళిన ఎడల ఆ తేజస్సు నిన్ను శాసించగలదు అని పలుకుచున్న ఆ హంసతో ముందు పోవుచున్న హంస ఇట్లు పలికినది, నీవు తెలిసిన దానవు, పండితులచే పొగడబడే దానవు, తగని మోసగాడు అగు ఇతనిని ప్రశంసించుచున్నావు. అల్పమైన ఇతనిని నీవు ఎందుకు ప్రశంసించుచున్నావు? తిత్తివలే, పశువు వలె కేవలము శ్వాసధారి అయినది ఇతని జీవితము. ఈ పృథ్వీపతి ధర్మముల రహస్యములను ఎరుగని వాడు. సయుగ్ముడు
బ్రాహ్మణోత్తముడు రైక్వుడు ఎంత బ్రహ్మజ్ఞానము కలవాడో ఈతడు అంత అవివేకుడు. రైక్వుని మహాజ్యోతి రహస్యము దేవతలు కూడా తెలుసుకొనలేరు. ప్రాణమాత్రుడైన ఇతడి తేజస్సు అటువంటిది కాదు. రైక్వుని పుణ్యరాశులు ఇన్ని అని చెప్ప వీలు కానివి. భూమి ఎందలి ధూళి రేణువులను లెక్కించవచ్చును, ఆకాశములో తారకలను లెక్కించవచ్చును. రైక్వుని పుణ్యమనే మహామేరు సమూహమును లెక్కించలేము. నశ్వరమైన ఈ ధర్మములు ఉండని ఆ ముని బ్రహ్మజ్ఞానము అబాధ్యము. అందుచేతనే అతడు పొగడబడుచున్నాడు. ధ్యానశృతికి అటువంటి ధర్మమే లేదు. యోగీంద్రులకే దుర్లభమైన ఆ జ్ఞాన వైభవము ఇతనికి ఎచ్చట లభించును? దురాత్ముడైన పరాకుడైన ఈ మనిషిని వదలవలేను. సయుగ్ముడు రైక్కుని మీరు పొగడవలెను. జన్మతో కుంటివాడైనను తాను స్నానము చేయుట కొరకు ఆ మునీశ్వరుడు గంగా, యమున, గయా నదులను మంత్రముతో నిజ ఆశ్రమ సమీపమునకు పిలిచినాడు. ఆ బ్రహ్మవిధుడైన రైక్కుని ధర్మ సంచయమునందు త్రైలోక్యము మధ్యభాగములో ఉండువారి ధర్మ సమూహములు అంతర్భావించును. రైక్కుని ధర్మకక్ష మాత్రము త్రిలోకములందు ఉండు ప్రాణుల ధర్మకక్షయందు మాత్రము అంతర్భవించదు అని ముందున్న హంస పలికి విరమించిన తరువాత హంసరూపులైన మునీంద్రులు తిరిగి బ్రహ్మలోకమునకు వెళ్ళిరి. అరిందముడు పౌత్రాయణుడు రాజు అయిన జానశ్రుతి పరమావధి అయిన రైక్కుని గూర్చి అత్యంత ఉత్కర్షతో విని పాచికలలో ఓడిన వరాకుని వలె మిక్కిలి విషన్నవదనుడయ్యను. మాటికి విశ్వసించుచు ఆ రాజు తనలో హంస రైక్కుని గొప్పవానిని చేయుచు నన్ను నికృష్టుడని అన్నది. రైక్కుని మహత్తు ఎంత గొప్పది! పక్షులు కూడా అతనిని ప్రశంసించుచున్నవి. అందువలన ఈ సంసారమును వదలి రాజ్యము అంతయు వదలి ఇవ్వడు. ఇప్పుడు సయుగ్ముడైన మహాత్ముని శరణు వేడుదును. దయగల ఆ రైక్కుడు శరణు అని వచ్చిన నన్ను స్వీకరించి తన విజ్ఞానమును నాకు బాగుగా ఉపదేశించును అని అతడు ఆలోచించుచూనే ఏదియో ఒక రకమైన మెలకువతోనే ఉద్వేలమైన ఆ రాత్రిని గడిపెను. రాత్రి చివర కాగానే వంది బృందము తుర్యములు ఘోషతో చేసిన మంగళరవమును కూడా వినెను. దానిని వినిన మహారాజు పడక మీద ఉండి సారథిని త్వరగా పిలిచి సాదరముగా, సారథి త్వరగా పోయి రథము ఎక్కి వేగముగా మహర్షుల ఆశ్రమములలో, పుణ్యమైన అడవులలో, ఒంటరి ప్రదేశములో, సజ్జనుల నివాసం స్థానములలో, తీర్థముల, నదుల ఒడ్డులలో, ఇసుక ప్రదేశములలో, ఇతర ప్రదేశములలో, మునులు ఉన్న చోట, యోగీంద్రుడు, పంగువు, శకటమందు ఉన్నవాడు, ధర్మములన్నింటికీ ఒకే ఆధారము అయిన రైక్కుడు అను పేరుగల వానిని, బ్రహ్మజ్ఞానమునకు నిలయమైన వానిని సాయుగ్ముని వెతుకుము. త్వరగా వెతికి నా సంతోషము కొరకు తిరిగి రమ్ము అని చెప్పగా అతడు అట్లేనని చెప్పి బయలుదేరి వేగము గల రథమును అధిరోహించి బ్రహ్మవిధుడైన రైక్వ మునిని అంతటను వెతకసాగెను. పర్వత గుహలలో, మునుల ఆశ్రమములలో అక్కడక్కడా వెతుకుచూ భూమి అంతయు తిరిగెను. సారథి వివిధ దేశములందు వేగముగా వెతికి క్రమముగా మహర్షులతో నిండిన గంధమాదనమునకు పోయెను. అక్కడ కూడా వెతుకుచూ అతడు ఆ మునీశ్వరుని చూచెను. దురదను గోకుకొనుచున్న బండ్లు ఉండు ప్రదేశమున ఉన్న నిష్కలమైన అద్వైత బ్రహ్మను గూర్చి ఎల్లప్పుడూ చింతించుచు సయుగ్ముని మహామునిని అక్కడ చూచి సారథి ఈతడు రైక్కుడని
గ్రహించి అతని ధరికి చేరి నమస్కరించి అతని సమీపమునందు కూర్చొని వినయముగా మునిని, ఓ బ్రహ్మ, సయుగ్వుడు, రైక్వుడు అను పేరుగలవారు మీరేనా అని అనగా, అతని మాటలను విని ఆ ముని ఇట్లు సమాధానము చెప్పెను, నేను సయుగ్వుడను, రైక్వుడను కూడా అని అనగా, ఆ ముని మాటలను విని అనేకమైన గుర్తులను బట్టి కూడా గ్రహించి కుటుంబ పోషణ కొరకు ఆయనకు ధనేచ్ఛ కలదని గ్రహించి గంధమాదనము నుండి తిరిగి వచ్చి అంతయు రాజుకు వివరించెను. సారథి మాటలను జానశ్రుతి పౌత్రాయణ రాజర్షి ఆదరముతో విని 6 నూర్ల గోవులను నిష్కభారము ధనము అశ్వతరీతితో కూడిన రథమును తీసుకొని వేగముగా ఆ రైక్వుని వద్దకు బయలుదేరెను. ఆ రైక్వునితో రాజు, భగవాన్ రైక్వా సంయుగ్వా, నేను ఇచ్చుదానిని స్వీకరించుము. గోవులు 600 నిష్కభారము అంటే 108 మాడలు, ధనము కంచెరగాడిదతో కూడిన రథము, వీనిని స్వీకరించుము. వీనిని అన్నింటినీ స్వీకరించి, ఓ బ్రహ్మ, నన్ను అనుశాసించుము, నాకు అద్వైత బ్రహ్మ విజ్ఞానమును ఉపదేశించుము అని పలుకగా, అతడి మాటలను విని సృహ కలవాడై తొట్రుపడుచు సయుగ్వుడు రైక్వుడు అరిందముడైన జానశ్రుతితో ఇట్లు అనెను, ఈ ఆవులు నిష్కభారము, రథము నీవే ఉంచుకొనుము. బహుకల్పములలో జీవించు నాకు ఈ అల్పమైన దానితో ఏమి పని? కుటుంబ పోషణకు ఇది సరిపోదు. ఓ రాజా, దీనికి 100 రెట్లు నీవు నాకు ఇచ్చినను అది కుటుంబ పోషణకు సరిపోదు అనిన రైక్వుని మాటలను విని జానశ్రుతి, నీవు ఉపదేశము చేయు బ్రహ్మజ్ఞానమునకు ఈ గోధనము కాని రథము కాని మూల్యము కాదు. ఓ బ్రహ్మ, నా ఈ గోవులు మొదలగు వానిని స్వీకరించకపోయినను ఓ నిష్కల అద్వైత విజ్ఞానమును నాకు ఉపదేశించుము అనిన అతని మాటలు విని సయుగ్వుడు ఇట్లా అన్నాడు, సంసారమునందు నిర్వేదము కలిగినవాడు, పుణ్యపాపములయందు నిర్వేదము కలవాడు, ప్రారబ్ధములు నశించినవాడు, జ్ఞానోపదేశమును పొందుటకు అర్హుడు. నీకు సంసారమునందు నిర్వేదము కలిగినను పుణ్యపాపముల నాశము కలుగలేదు. పుణ్యపాపముల సంఘములు పునర్జన్మకు కారణములు. అనుభవము లేకుండా వానికి నాశము ఉండదు. ఓ మహారాజా, అయినను నీకు వాని నాశోపాయమును ఈ వేళ చెప్పుదును. నన్ను శరణు వేడితివి కనుక శ్రద్ధతో వినుము. ఇచ్చట అభీష్టములను ఇచ్చు పుణ్యప్రదమైన 3 తీర్థములు కలవు. అవి మోక్షము కోరు వారందరి సర్వ ప్రారబ్ధములను నశింపచేయునవి. ఇవి యమునా తీర్థము, గంగా తీర్థము, గయా తీర్థము అనునవి. త్వరగా వీనిలో స్నానమును ఆచరించుము. అప్పుడు ప్రారబ్ధమంతయును నశించును. తరువాత శుద్ధ చిత్తుడవైన నీకు జ్ఞానమును కూడా ఇచ్చెదను అని రైక్వముని అనగా ఆనందముతో విప్పారిన కన్నులతో త్వరగా వచ్చి 3 తీర్థములలో అతడు స్నానము చేసెను. ఆ తీర్థ స్నాన మాత్రము చేతనే రాజు శుద్ధ చిత్తుడు అయ్యెను. రాజు గురువైన సయుగ్వుని సమీపించెను. సయుగ్వుడైన రైక్వుడు కూడా జ్ఞాన శృతికి మునీంద్రులకు కూడా దుర్లభమైన జ్ఞానమును దయతో ఉపదేశించెను. అతడు బ్రహ్మస్వరూపమైన విజ్ఞానమును ఉపదేశించగానే రాజు సుఖకరమైన అనుభవం కలవాడు అయ్యెను. రైక్వయోగి అనుగ్రహము వలన బ్రహ్మరూపమును పొందిన ఈ రాజునకు కుండ, గోడ, కుశూలము అంటే గరిసె మొదలగు స్వరూపములు గల ఈ ప్రపంచము స్ఫురించలేదు. అతడు మాయను ఛేదించుకొని కేవలము బ్రహ్మయే అయ్యెను. ఈ విధముగా 3 తీర్థములలో స్నానము చేయుట వలన జానశ్రుతి రాజు యోగి బృందములకు దుర్లభమైన బ్రహ్మ భూయత్వమును పొందెను. ఆ 3 తీర్థముల వైభవమును ఈ విధముగా మీకు చెప్పితిని. ఓ బ్రాహ్మణులారా, ఈ అధ్యాయమును చదివినవారు, 3 తీర్థముల వైభవమును వినినవారు అజ్ఞాన తిమిరము నశించి బ్రహ్మభూయముతో సమానము అగుదురు. 1,000,000 తీర్థ ప్రశంస. కృష్ణుడు పాప నివృత్తి కొరకు 1,000,000 తీర్థములో స్నానము చేయుట.
సూతులు ఇట్లు అనిరి, యమునా గంగా గయా వీని ఎందు నరుడు ఆనందముతో శాస్త్ర ప్రకారము స్నానము చేసి తరువాత కోటి తీర్థమునకు వెళ్ళవలేను. కోటి తీర్థము మహాపుణ్యప్రదము, సర్వలోకములందు ప్రసిద్ధమైనది, సర్వ సంపదలను ఇచ్చునది, శుద్ధము, సర్వపాప నాశకము, చెడు స్వప్నములను నశింపచేయునది, మహాపాతక నాశకము, మహావిఘ్నములు శమింపచేయునది, మహాశాంతిని ఇచ్చునది, స్మరణ మాత్రము చేత పురుషుల సర్వ పాపములను సంహరించునది, విలాసముగా ధనస్సు యొక్క కోటితో స్వయముగా రాముని చేత నిర్మింపబడినది. పూర్వము దశరథ రాముడు యుద్ధములో రావణుని చంపి బ్రహ్మహత్య నుండి విముక్తి కొరకు గంధమాదన పర్వతమునందు లోకములను అనుగ్రహించుట కొరకు ఒక లింగమును ప్రతిష్ఠించెను. ఈ లింగమును అభిషేకించు కొరకు శుద్ధమైన నీటిని వెదుకుచు ఆ ప్రాంతములో రాముడు నీటిని కనుగొనలేకపోయెను. లింగాభిషేకమునకు యోగ్యమైన జలము ఏది అని ఆలోచించుచు కొత్త నీటితో లింగమునకు స్నానము చేయించెదను అని రాముడు మనసులో నిశ్చయించుకొని ధనుష్కోటితో భూమిని శీఘ్రముగా ఛేదించెను. మనస్సులో గంగను స్మరించెను. రామ కార్ముక కోటి అప్పుడు రసాతలమును చేరినది. ధన్వులలో శ్రేష్ఠుడైన రాముడు అక్కడ నుండి తన ధనస్సును పైకి లేపెను. రాఘవుడు భూమి నుండి ధనస్సును పైకి తీయుచు గంగను స్మరించెను. ఆ రంధ్రము నుండి గంగ పైకి వచ్చినది. ఆ నీటితో రాముడు లింగమును అభిషేకించెను. రామ కార్ముక కోటి చేత నిర్మింపబడినది కనుక ఆ తీర్థము ముల్లోకములలోను కోటి అని ప్రసిద్ధమైనది. ఈ గంధమాదనములో ఏ ఏ తీర్థములు కలవో మొదట ఆయా తీర్థములలో స్నానము చేసి విగత కల్మషుడై మిగిలిన పాప విముక్తి కొరకు నరుడు కోటియందు స్నానము చేయవలేను. తీర్థాంతరములందు స్నానము వలన నశించని పాపములు అనేక జన్మ కోటులలో సంపాదించిన ఆస్తులలో ఉన్నది. అంతయు కోటి స్నానము వలన నశించును, అనుమానము లేదు. ఒకవేళ మొదటనే ఈ కోటి యందు నరుడు స్నానము చేసిన ఎడల అముక్తుడైన వానికి ఇతర తీర్థములన్నీయును వ్యర్థములే అగును. సూత, సర్వార్థములను ఎరిగినవాడా, వ్యాస శిష్య, మునీశ్వర, పౌరాణికోత్తమ, మా ఒక చిన్న అనుమానమును ఛేదింపుము. కోటిలో స్నానము చేసిన వానికి ఇతర తీర్థములు వ్యర్థమైన ఎడల ధర్మతీర్థాది తీర్థములందు నరులు ఎందుకు స్నానము చేయుచున్నారు? ఆ తీర్థములన్నింటినీ వదలి నరులు ఈ కోటిలోనే ఎందుకు స్నానము చేయుటలేదు? దానిని చెప్పవలేను అని అనగా శ్రీ సూతులు ఇట్లు అనిరి, ఓ మునులారా, మీరు రహస్యమును అడిగితిరి. ఇదే విషయమును నారదుడు అడుగగా పూర్వము శంభుడు చెప్పెను. దానినే చెప్పుచున్నాను. ఓ మునిశ్రేష్ఠులారా, శ్రద్ధగా వినవలసినది. అనుకోకుండా కానీ తీర్థయాత్రాపరుడైన కానీ ఓ ద్విజులారా, మార్గమధ్యములో తీర్థము కాని దేవాలయము కాని ఉన్నదని విని చూచి మోహము వలన సేవించని నరాధమునకు నిష్కృతి లేదని పరమ మహర్షులు చెప్పిరి. సేతువునకు వెళ్ళుచు మానవుడు ఇతరమైన వాటిలో స్నానము చెయ్యని ఎడల తీర్థాతిక్రమ దోషముతో అతనిని అంత్యజుని వలె బహిష్కరించవలేను అని అనిరి. అందువలన ఈ చక్రతీర్థము మొదలైన వాటిలో బ్రాహ్మణులు స్నానము చేయవలసినదే. ఈ తీర్థములో స్నానము చేసి శేషపాప విముక్తి కొరకు మనుజులు పూర్వకముగా కోటి తీర్థములలో స్నానము చేయవలేను. కోటిలో స్నానము చేసి గంధమాదనములో ఉండకూడదు. నిష్పాపుడై వెంటనే గంధమాదనము నుండి మరలవలేను. పూర్వము రాముడు కూడా కోటి తీర్థములో పుట్టిన నీటితో రామనాథుని అభిషేకించిన తరువాత తాను కూడా స్వయముగా స్నానము చేసి అచ్చట బ్రహ్మహత్య నుండి విముక్తుడై ఆ క్షణమందే తమ్మునితో కూడి పుష్పకమును అధిరోహించి వానరులతో కూడా అయోధ్యకు వెళ్ళెను. అందువలన నరుడు కోటి యందు స్నానము చేసి పాపశేషము నుండి విముక్తుడై దశరథ రాముని వలె వెంటనే మరలిపోవలేను. ఇది తీర్థములలో శ్రేష్టము, సర్వలోకములందు ప్రసిద్ధము. రామనాథుని అభిషేకము కొరకు రాముడు నిర్మించినట్టిది ఇచ్చట భగవతీ జాహ్నవి
స్వయముగా సన్నిధిలో ఉండును. తారక బ్రహ్ముడైన రాముడు ఆధరముతో స్నానము చేసిన కోటి తీర్థ మహిమను గూర్చి ఎవరు చెప్పగలరు? లోకక్షేమము కొరకు పూర్వము కృష్ణుడు స్నానము చేసి సూతుల వధ కంసవధ వలన వచ్చిన దోషము నుండి ముక్తుడైనాడు. అట్టి కోటి తీర్థ మహిమను ఎవరు చెప్పగలరు? యదునందనుడు తన మాయ కంసుని ఎందుకు చంపెను? ఓ సూత, ఏ దోషశాంతి కొరకు మహామనస్సు గల కృష్ణుడు కోటిలో స్నానము చేసెను? యదుకులములో సూర్యుని పుత్రుడు వసుదేవుడని ప్రసిద్ధి చెందినవాడు కలడు. అతడు దేవకుని సుత దేవకీ అని ప్రసిద్ధి చెందిన దానను వివాహమాడి రథమును ఎక్కి తన నగరమునకు బయలుదేరెను. అనక దుందుబికి కంసుడు సూతుడైనాడు. అప్పుడు అశరీరవాణి సారథి అయిన కంసునితో ఇట్లు అనినది: రథమునందు భగినీని భామను తీసుకొని పోవుచున్నావు ఓ అరింధమా. రథము మీద నీవు ఎవరిని తీసుకొని పోవుచున్నావో ఈమె 8వ గర్భము నిన్ను చంపును, అనుమానము లేదు. దివ్యవాణి అనిన ఆ మాటలు విని కంసుడు ఖడ్గము తీసుకొని తన చెల్లెలను చంపుటకు ప్రయత్నించెను. తరువాత వసుదేవుడు అతనిని ఓదార్చుచు ఆ కంసునితో ఇట్లు అనెను: ఓ కంస, ఈ నీ చెల్లెలను హింసించవలదు. ఈమె భయము నీకు వలదు. ఈమె ప్రసవించిన కుమారులను నీకు నేను ఇచ్చెదను అనిన ఆ మాటలను కంసుడు విని ఆమెను చంపుట మానివేసెను. దేవకీ వసుదేవులతో కూడి స్వపురమునకు వెళ్ళెను. దేవకీ వసుదేవులకు కాలియందు శృంఖములు తగిలించి దుష్టాత్ముడైన కంసుడు కారాగారములో ఉంచెను. చాలా కాలమునకు వసుదేవుని వలన దేవకి క్రమముగా 6 పుత్రులను ప్రసవించినది. జన్మించిన వానిని వసుదేవుడు కంసునకు ఇవ్వగా అతడు వారిని చంపెను. దేవకి గర్భములో జన్మించిన 6 పుత్రులను క్రూర బుద్ధిగల దయలేని కంసుడు చంపిన తరువాత దేవకి 7వ గర్భమునందు శేషుడు జన్మించెను. మాయాదేవి ఆ గర్భమును విష్ణువుచే ప్రేరితురాలై నందగోపుని ఇంటి యందున్న రోహిణికి చేర్చినది. దేవకి యొక్క 7వ గర్భము జఠరము నుండి పడిపోయినదని లోకములో గొప్ప ప్రసిద్ధి ఏర్పడినది. ఆ తరువాత దేవకి జఠరమందు విష్ణులీల వలన విష్ణువు గర్భముగా అయ్యెను. 10 నెలలు గడిచిన పిమ్మట అవ్యయుడైన హరి దేవకి జఠరము నుండి కృష్ణుడు అను పేరు గలవాడై జన్మించెను. శంఖ చక్ర ఖడ్గములతో ప్రకాశించు 4 భుజములు కలవాడు, కిరీటి, వనమాలి, పితరుల శోకములను నశింపచేయువాడు. ఈశానుని హరిని చూచి దుందుబి ఆనందపడెను. ఈ ప్రపంచమునకు నీవు విశ్వపతివి, నీవు విశ్వమునకు యోనివి, నీలో ఈ విశ్వము ఉన్నది. మహాన్ ప్రధానుడవు, విరాట్, స్వరాట్, సామ్రాటు ఓ భగవాన్, సమస్తము నీవే. జగత్తుకు కారణభూతమైన స్థానము నారాయణ. అమిత పరాక్రమశాలి శ్రీ శార్ంగచక్ర అసిగదాధారి కృత్రిమ మనుష్య రూపధారియగు నీకు నమస్కారము అని ఈ విధముగా సౌరిని స్తుతించుచున్న ఆ వసుదేవునితో హరి దేవకి వసుదేవులను సంతోషపరుచుచు ఈ విధముగా అనెను: నేను కంసుని వధించెదను. తల్లిదండ్రులారా, మీరు భయపడవద్దు. నందగోపుని గృహిణి యశోద పూర్వదినమున పుత్రికను ప్రసవించినది. అది నా మాయ, సర్వలోక విమోహిని. ఆమె పడకయందు నన్ను ఉంచి యశోద సుత అయిన ఆమెను తీసుకొని ఓ యాదుత్తమ దేవకీ పడకయందు చేర్చుము అని ఆ కృష్ణుడు ఇట్లు చెప్పగానే అతడు అట్లే చేసెను. దేవకీ పడకయందు ఉన్న ఆ మాయ అను కన్య ఏడ్చినది. బాలధ్వనిని విని కంసుడు సంకుల మానసుడై సూతికా గృహమునకు వచ్చి ఆ కన్యను తీసుకొని నిర్దయుడై ఏమాత్రము సిగ్గు లేకుండా శిలపై కొట్టెను. తరువాత ఆమె హస్తము ఛేదించుకొని 8 మహాభుజములతో మహాదేవి కంసుని సంబోధించి అతి కోపముతో ఇట్లు అనినది: అరే కంస, పాపాత్మ, దుర్బుద్ధి, మూఢచేతునుడా,
నీ ప్రాణములను హరించు. నీ శత్రువు ఎక్కడో ఒక చోట ఉన్నాడు. ఓ కంస, మృత్యువైన ఆ నీ శత్రువును వెతుకుము, ఆలసించవద్దు అని పలికి ఆ దేవి దివ్యస్థానమును చేరి మనుష్యుల నుండి పూజలను పొంది కోరిన కోరికలను ఇచ్చునదిగా అయినది. ఆ దేవి వచనములు విని కంసుడు కూడా మిక్కిలి వ్యాకుల పడి తన అంతకుని శిశువును బాధించుటకు బాలగ్రహములను పూతనాదులను దేశములందు ఇతర శిశువులను బాధించుటకు పంపెను. ఆ బాలగ్రహములన్నీయు నందగోకులమునకు వెళ్ళినవి. కృష్ణుడు వానిని చంపిన తరువాత అవి యమమందిరమునకు వెళ్ళినవి. ఓ బ్రాహ్మణులారా, కొన్ని రోజులు గడిచిన తరువాత గోకులములో ఆ బాలకులు రామకృష్ణులు పెరిగిరి. శత్రుమర్ధనులైన వారు అనేక బాల క్రీడలతో ఆడుకునిరి. కొంతకాలము దూడలను పాలించుచు వేణునాదములు చేసిరి. గుంజ తాపింజములతో అలంకరించుకొను కొన్ని దినములు కొన్నాళ్ళు గోవులను పాలించుచు చాలా కాలము వారు రామకేశవులు గోకులములో క్రీడించినారు. ఒకసారి కంసుడు గోకులములోని రామకేశవులను తీసుకొని వచ్చుటకు అక్రూరుని పంపిరి. గోకులము నుండి రామకృష్ణులు అక్రూరుడు తీసుకుని వచ్చెను. కంసుని ఆదేశాన్ని అనుసరించి స్వర్ణ తోరణములతో వెలుగు మథురకు వారిని తెచ్చెను. రామకేశవులను తీసుకొని వచ్చి గాంధీ విజుడు అంటే అక్రూరుడు నగరమునకు పోయి ఎదురుగా కంసుని చూచి అతనికి కార్యమును నివేదించి తరువాత తన ఇంటికి పోయెను. తర్వాతి రోజు మధ్యాహ్నమున వసుదేవపుత్రులు ఇష్టులైన గోప పుత్రులతో కలిసి ఇండ్లు, కందకములు, గోపురము, రాచనగరులు గల మధురాపురి యందు ప్రవేశించిరి. పురమునందలి యువతులు స్తోత్రములు వినుచు రామునితో కూడిన కృష్ణుడు ధనుస్శాలను చూచెను. అచ్చట దృఢమైన అల్లెత్రాడు గల ధనస్సును చూచెను. ధనస్సును రక్షించు వారిని అందరినీ పరుగెత్తించి అతడు వేగముగా అవలీలగా ధనస్సును తీసుకొని అల్లెత్రాడును ఎక్కుపెట్టుటకు వంచినంతలో ఆ ధనస్సు 2 ముక్కలైనది. ధనస్సు భంగమైనందు వలన కలిగిన ధ్వనిని విని వచ్చిన బలవంతులను చంపుటకు వారు విరిగిన ధనస్సు ముక్కలను తీసుకొని బలవంతులైన ధనురక్షకులను చంపిరి. తరువాత ద్వారములో ఉన్న కువలయ పీడము అను పేరుగల ఏనుగును మహాబల పరాక్రమవంతులైన ఆ రామకృష్ణులు చంపి దాని కోరలను పీకి వానిని తమ చేతులలో ధరించి దంతములను భుజమునందు పెట్టుకొని క్షణములో రంగస్థలమునకు వెళ్ళిరి. వారు మల్లురైన చానూర ముష్టిక తోసెలలను చంపి ఇతర మల్లుర శ్రేష్ఠులను కూడా యమసదనమునకు పంపిరి. వారు ఎత్తైన మంచను ఎక్కిరి. ఎత్తైన ఆసనము పైన కూర్చొని ఉన్న కంసుని సమీపించి సింహముక్షుద్ర మృగములను తృణీకరించి నిలిచినట్లు కంసుని తృణీకరించి నిలిచిరి. మంచెపై ఉన్న కంసుని లాగి కృష్ణుడు వాని పాదములను బట్టి వేగముగా ఆకాశములో త్రిప్పసాగెను. ప్రాణము పోయిన ఆ కంసుని కృష్ణుడు భూమిపై విడిచెను. తన ముష్టితో కంసుని భ్రాతలను 8 మందిని బలరాముడు చంపెను. ఈ విధముగా పరబలములను నశింపచేయు కృష్ణుడు కంసుని చంపి అతి దుఃఖితులైన తల్లిదండ్రులను కారాగృహము నుండి విడిపించెను. తన బలముతో మాధవుడు అందరినీ నిలువరించినాడు. అంతట శ్రీకృష్ణుడు కంసుని చంపుటను విని బంధువులు నగరమునకు వచ్చిరి. వారందరూ పూర్వము కంసుని చేత బాధించబడిన వారే. మధురలో ఉన్నవారు ఉగ్రసేనుని రాజ్యమునకు రాజుగా అభిషేకించిరి. ఈ విధముగా తల్లిదండ్రులకు అపకారం చేసిన కంసుని సహించని వారై దేవ బ్రాహ్మణ కంటకుడైన మాతులుడైన కంసుని చంపిరి. తరువాత ఒకసారి కృష్ణుడు తనను చూచుటకు వచ్చిన నారదాది మునులను ఈ విధముగా అడిగెను. ఓ విప్రులారా, అతి పాపకారి అయిన కంసుడు మా మాతులుడు
ఇతనిని నేను చంపితిని. శాస్త్రము ఎరిగినవారు మాతులని చంపిన పాపమని అందురు. ఆ దోష నివృత్తి కొరకు ప్రాయశ్చిత్తమును చెప్పుడు. అద్భుత పరాక్రమములు కల శ్రీకృష్ణునితో నారదుడు భక్తి ప్రేమ నిండారగా తీయని మాటలతో ఈ విధముగా అనెను. నీవు నిత్య శుద్ధనివి, ముక్తినివి, భద్రునివి, సచ్చిదానంద రూపునివి, సనాతనునివి, పరమాత్మవు. నీకు పుణ్యపాపములు లేవు ఓ కృష్ణ. యాదవ నందన ఓ గరుడధ్వజ, లోకములకు తెలుపు కొరకు విధానపూర్వకముగా ఓ మాధవ నీవు ప్రాయశ్చిత్తము చేసుకొనవలేను. నీవు ఇప్పుడు లోక సంగ్రహణము చేయవలేను. గంధమాదన పర్వతమునందలి మహాపుణ్యప్రదమైన రామసేతువు ఎందు రాముడు స్థాపించిన రామనాథుడను పేరుగల లింగము యొక్క అభిషేకము నీటి కొరకు ధనుష్కోటి ఎందు రాముడు భూమిని ఛేదించి తీర్థమును పుట్టించినాడు. దానిని కోటి అని అందురు. నీ పూర్వ అవతారమైన రాముడు సులభ కర్మగా బ్రహ్మహత్య నుండి విశుద్ధి కొరకు స్వయముగా నిర్మించినాడు. ధర్మమైన పాపనాశకమైన దానిలో నీవు స్నానము చేయుము. దాని వలన నీకు కలిగిన మాతుల వధ దోషము త్వరగా నశించును. కోటి తీర్థములో హరిస్నానము బ్రహ్మహత్యా దోషమును తొలగించునది, స్వర్గమోక్షములను ఆయురారోగ్యమును ఇచ్చునది అనెడి మునివాక్యములను విని మాధవుడు ఆ క్షణములో ఆ ఋషులందరినీ వదలి తన దోష పరిశుద్ధి కొరకు రామసేతువునకు వెళ్ళెను. కొద్ది రోజులలో కోటి తీర్థమునకు వెళ్ళి కృష్ణుడు సంకల్పపూర్వకముగా స్నానము చేసి అనేక దానములు చేసి మాతుల వధ వలన కలిగిన దోషము నుండి క్షణములో ముక్తుడు అయ్యెను. రామనాథుని సేవించి తన నగరమైన మధురకు తిరిగి పోయెను. ఓ మునులారా, ఇట్టి ప్రభావము కలది పుణ్యమైనది కోటి తీర్థము. మానవుడు బ్రహ్మహత్యాది దోషముల నుండి వెంటనే ముక్తుడు కాగలడు. ఈ భూమిపై ఈ తీర్థములో సదృశ్యమైన తీర్థము మరొక్కటి లేదు. ఇచ్చట బ్రహ్మ విష్ణు శివులు త్రిమూర్తులు స్నానము చేసి సంతోషించిరి. ఇతర దేవతలు కూడా ఇచ్చట విచారించాల్సినది లేదు. కోటి తీర్థ వైభవమును చిత్రమైన దానిని మీకు చెప్పితిని. దీనిని విని మానవుడు సర్వపాపముల నుండి ముక్తుడు కాగలడు. ఈ పుణ్యమైన అధ్యాయమును విని చదివి బ్రహ్మహత్యాది పాతకముల నుండి నరుడు ముక్తుడు కాగలడు. ఇది సత్యము. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.